హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను ఒకళ్ళకి ఏమని అడిగారంటే, అక్క నిజంగానే మీకు హనుమాన్ సంకల్పం చేసిన తర్వాత నిజంగానే మీకు జరిగిందా, మీరు కోరుకున్నదని అయితే అడిగారనమాట. నిన్న నైట్ నేను 1 o'clock అలా పడుకున్నాను. కరెక్ట్గా అస్సలు నిద్ర సరిపోలేదు. నాకైతే బాగా నిద్రపోవాలనిపిస్తుంది. కానీ అలారం మోగేసరికి దెబ్బకు లెగుస్తాయి, ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే పూజ అయిపోవాలి కాబట్టి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వీడియో అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ లేట్ అయిపోయిద్దని చెప్పి కాసేపు బద్ధకంతో అలా కూర్చున్నాను అనమాట. ఇంకా వీడియో తీస్తే కూర్చున్నామంటే లేట్ అయిపోయిద్ది. సో దేవుడి దగ్గర అంతా కూడా రెడీ చేసుకోవాలి. ఇంకా రెడీ చేసుకొని మళ్ళీ కింద అంతా రెడీ చేసుకోవాలి. సో నాకైతే లాస్ట్ టైం జరిగింది కాబట్టి కదా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. సో మీరైతే అసలు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఒకటి చెప్పనా, ఏదైనా సరే మన నమ్మకం, మనం గట్టిగా నమ్మాము అంటే అది జరిగిపోయిద్ది అంతే. మనకు నమ్మకం లేకుండా డౌట్గా చేసామనుకో అసలు అది ఏది జరగదు. అదైతే నేను బాగా నమ్ముతాను. ఏదైనా మన బ్రెయినే మనకి ఇదన్నమాట. అదే మిత్రుడు, అదే శత్రువు కూడా ఒక్కొక్కసారి. సో దాన్ని మనం మన కంట్రోల్లో ఉంచుకోవాలి. దాని కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు. ఈరోజు నేను ప్రసాదం కింద దానిమ్మకాయలు అయితే పెడదాం అనుకుంటున్నా. ప్రసాదాలు చేద్దామని అనుకున్నాను కానీ అసలు చేసే అంత ఓపిక ఉండట్లేదు. అయినా దేవుడికి తెలియదు చెప్పండి. నాకైతే అసలు చాలా 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 అన్కంఫర్టబుల్గా ఉంది. తలలో ఏమవుతుందో తెలీదు. చాలా అసలు డాండ్రఫ్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఎన్ని షాంపూలు వాడినా సరే వాడిన రోజులే రిలీఫ్ వస్తుంది, తర్వాత రావడం లేదు. ఇక ఒక బాధ కాదులేండి నా బాధలు. ఇది వచ్చేసి అప్పుడు శాల్వాలతో డ్రెస్సులు కుట్టించా కదా, యాక్చువల్లీ శారీనే వేసుకుందామని చెప్పేసి తీసుకున్నా. అసలు నాకు ఏమైపోతుందంటే ఇక్కడ శారీస్ ఉంటే లంగాలు ఉంటే శారీస్ ఉండవు, అది ఉంటే ఇది ఉండదు. నాకైతే భలే చిరాకు వచ్చేసిద్ది. ఒక మందికి శారీస్ కట్టుకోవాలంటే ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట. 2 రోజులు కట్టుకున్నా కానీ ఇంక ఈ రోజుకి అయిపోయింది అనమాట నా పని. పైగా ఇక్కడ ఎక్కువ శారీస్ కూడా లేవు డైలీ వేరీ. అన్నీ విజయవాడలోనే ఉంటాయి కదా, ఇంక ఈసారి తెచ్చుకోవాలి. పద్దాకడ వేసుకున్నా నాకు కూడా బోర్ కొడుతూ ఉండిద్ది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ అవసరం కదా, అక్కడ ఏమన్నా ఫంక్షన్స్, గుళ్ళు, అక్కడ ఎక్కువ తిరుగుతాంలే అన్నట్టు అక్కడే ఉంచేస్తా. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా శారీస్, అవి కొన్ని కుట్టించుకుంటే సరిపోయిద్దేమో అనుకుంటున్నాను. నేను ఇంకా చూడాలి. ప్రస్తుతానికైతే పూజకి అంతా రెడీ చేసుకుంటున్నాను. అయితే నేను నిన్న మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? జనాలు అసలు ఎలా తయారయ్యారంటే మోసం చేసే వాళ్ళ తప్పు కాదు, మోసపోయే వాళ్ళదే తప్పు. ఎలాగంటే ఈ మధ్య నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అట్లా కొంచెం బాగానే ఉన్నారు కదా, చిన్న ప్రమోషన్స్ అవి ఇవి వస్తూ ఉన్నాయి కదా. అయితే ఒకళ్ళైతే నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. ఎట్లాగా, మాకు ఒక క్లాతింగ్ బిజినెస్ ఉంది, మీరు నాకు ప్రమోషన్ చేయాలి. అయితే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు అసలు. నేను గైనకాలజిస్ట్ని, నేను ఫ్రీగా అందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాను. కోవిడ్ అయిన దగ్గర నుంచి నేను 1 రూపీ కూడా తీసుకోను. అండ్ పీసీఓడి రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేనైతే సొల్యూషన్స్ చెప్తాను. నువ్వు నాకు సిస్టర్. తనకి ఇంకా హిందీ ఇంగ్లీషే వచ్చు అన్నమాట, తనకి తెలుగు రాదు. తమిళనాడు, చెన్నై నుంచి అని అయితే చెప్పారు. నేను నిజంగా నమ్మాను, నేను ఒక పిచ్చి వెర్రిదాన్ని అన్నమాట. సో అవునా, ఓకే నేను ప్రమోషన్ చేస్తాను అండ్ నేను మీకు ప్రొడక్ట్స్ మా కలెక్షన్ కొన్ని పంపిస్తాను, సో మీరు ప్రమోట్ చేయండి అన్నారు. సరే అన్నాను. ఇంకా నెక్స్ట్ డే ఇంకో 2-3 days కూడా నాకు కలెక్షన్ పెట్టట్లేదు. ఇది అంటే నేను అడిగాను, కలెక్షన్ పెట్టండి, నాకు ఒక ఐడియా వస్తుంది కదా, అసలు ఎలా ప్రమోషన్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సరే అని చెప్పేసి తను ఏం చేశారు, నేను బిజీగా ఉన్నాను అని చెప్తూ వచ్చారు. తర్వాత ఏం చేశారంటే, అసలు మీరు నిజం కాదు, మీరు ఫేక్, మీరు కావాలని ఇట్లా నాతో టైంపాస్ ఎందుకు చేస్తున్నారు, ఇంకా చాలా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు అనమాట. మీకు ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మేము హెల్ప్ చేస్తాము, నువ్వు నాకు సిస్టర్ లాగా అది ఇది అని చెప్పేసి మెసేజ్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ అని. అమ్మాయి అబ్బాయి కూడా తెలియదు నాకు. సరే అని చెప్పేసి నేనేం చేశాను, మీరు అసలు రియల్ కాదు, మీరు ఫేక్, మీరు నిజంగా జెన్యూన్గా ప్రమోషన్ కావాలంటే ఇట్లా ఇవన్నీ డిస్కషన్స్ చేయరు, మీకు ఏం కావాలో అది మాత్రమే అడుగుతారు అని అయితే చెప్పా. ఇంకా తను ఏం చెప్పారు, సిస్టర్ నేను ఫేక్ కాదు, నేను రియల్ ఉండండి, నేను ఇప్పుడు మా కలెక్షన్ అంతా కూడా పెడతానన్నారు. సో తను ఫస్ట్ నాకేం చెప్పారంటే, శ్రీలక్ష్మి టెక్స్టైల్స్ మా బ్రాండ్ వచ్చేసి, మాది క్లాతింగ్ బిజినెస్ ఉంది అండ్ మాకు షాప్స్ ఉన్నాయి కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు అని చెప్పేసి. సరే శ్రీలక్ష్మి టెక్స్టైల్స్ కదా, తీరా ఆమె ఏం చేసిందంటే, అంటే పాపం ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకున్నట్టుంది, నాకు వేరే పెట్టిందనమాట. మిస్మా అని చెప్పేసి వస్తుంది, ఆ ఫోటో మీద వాటర్ మార్క్ ఉంటుంది కదా, అది మిస్మా అని వచ్చింది. సో మిస్మా అని వచ్చింది, దాని మీద కలెక్షన్ పెట్టింది, ఒక 20 photos అట్లా పెట్టింది, డ్రెస్సెస్ అవన్నీ. నాకు కలెక్షన్ బాగా నచ్చింది. నేను అన్నాను, మీ కలెక్షన్ చాలా బాగుంది అని చెప్పి. సరే అని చెప్పేసి తర్వాత ఒకసారి నేమ్ ఏంటి ఇలా ఉంది, ఇదేంటి మీరు ఇది కాదు కదా నేమ్ చెప్పింది, మీరు వేరే నేమ్ కదా చెప్పారు మీ బ్రాండ్ అంటే, అదేమో మ్యానుఫ్యాక్చరింగ్, ఇదేమో బోటిక్, దీనికి ఈ నేమ్ అనేది చెప్పింది తను. సరే అని చెప్పేసి నేనేం చేశాను, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మిస్మా అని చెప్పి సెర్చ్ చేస్తే ఇది వీళ్ళది కాదు, వేరే వాళ్ళది.
వేరే వాళ్ళ అకౌంట్లో నుండి ఫోటోలు నాకు పెట్టారు. అంటే ఇప్పుడు నన్ను ఏం చేద్దామని, పిచ్చిదాన్ని చేద్దామని. అందుకే మనము ఎవరితో మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ మన పర్సనల్ విషయాలు అస్సలు ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా. నేను మీ అందరికి కనిపిస్తా, కానీ మీరందరూ నాకు కనపడరు. చాలామంది మంచోళ్ళు ఉంటారు, నేను కాదన్ను, కానీ అంతకంటే ఎక్కువ ముంచే వాళ్ళే ఉన్నారు ఈ ప్రపంచం మీద. ఆ ముంచే వాళ్ళనే నమ్ముతాం కూడా మనం మంచి వాళ్ళకంటే. ఎందుకంటే మంచి వాళ్ళు కట్టే కొట్టే తెంచే అన్నట్టు ఉంటారు, కానీ ముంచే వాళ్ళు అమ్మ బాబు అయ్యా అని వేషాలు వేస్తారనమాట. నాకైతే భలే కోపం వచ్చింది. అడిగితే కాదు అది మా బ్రాండే, నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మీకు చెప్పలేదంట. మళ్ళీ హైలైట్ ఏంటర్ బాబు అంటే ఇక నమస్కారం అని చెప్పి నేనైతే ఇక మాట్లాడడం మానేసా. సరే కానీ ఇక్కడ నాకైతే నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కదా. సో ఇక్కడైతే వచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాయిస్ ఓవర్స్ ఉంటే ఇచ్చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇడ్లీలకి ప్రిపేర్ చేసేసాను. చట్నీకి మా ఆయన కొబ్బరి చట్నీ చేస్తారు. స్వీట్ పొటాటోస్ తెచ్చి అయితే వాటర్లో వేసాను, కొంచెం ఇసుక అదంతా పోయిద్దని చెప్పేసి. హబీబాబు గారు అయితే నిద్ర లేచిపోయారు. నిద్ర లేచి వాళ్ళ నాన్న ఎన్ని రకాలుగా నిద్ర లేపొచ్చా అని ప్రయత్నాలు చేస్తాడు. సరేదా మరి నాకు వద్దు మరి పెట్టు. ఓయ్ ముద్దు పెట్టున్నానా? పడుకున్నా మీ నాన్నకేం పెడుతుంది, నాకు పెట్టవా ముద్దు? ఏం ఎత్తుకుతున్నావు? హలో, ఇడ్లీ కావాలా? నేను వండలేదు నాన్న, నువ్వు అప్పుడే లేగవ్వని. నిన్న లేట్గా లేసావుగా. జస్ట్ అన్న లేడు. నువ్వెక్కడికి? సరే బ్రష్ చేద్దురా. బ్రష్ చేస్తావా? హలో, బయట చేస్తా. పాస్ పోసేస్తున్నాడు. అసలు భయం లేదు నాన్న నీకు, పెద్దోడు అయ్యావు కానీ. ఇది అయ్యప్ప స్వామి ప్రసాదం శబరిమల నుంచి వచ్చింది. అసలు దీని పేరేంటో మీకు తెలుసా? గట్టిగా ఉందంట అవి చెప్తున్నాడు. దర్శని వాళ్ళ నాన్న అయ్యప్ప స్వామి మాల ఇరుముడికి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని వచ్చారు. చిన్నప్పటి నుండి నాకు అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఒక డబ్బాలో వచ్చింది కదా, అదే తెలుసు. అసలు ఇది నేను చూడడం తినడం ఇదే మొదటిసారి. పేరు కూడా నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. కానీ చాలా గట్టిగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. కానీ చాలా గట్టిగా కొరికితేనే వస్తుంది. బదులు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఆయన తినాలని ఆశపడుతున్నాడు కానీ ఆయనకి ఏడైద్ది. అయ్యో తిను మరి స్వామి ప్రసాదం. ఇంకా చూసారు కదా తండ్రి కొడుకులకి ప్రేమ ఎలా ఉందో. ఇక మా వారు వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వాటర్ ఫుల్ పోసేసారు. మిక్సీలో పోయిద్ది అనుకుంటానే వేస్తున్నాడు. గట్టి పట్టుకుంటే తిప్పంట. బాబోయ్, ఈ మంచం అంతా పడితే నా పని అయిపోయిద్దని నాకు భయం. స్వీట్ పొటాటోస్ ఏం చేశానంటే నేను ఇడ్లీ పాత్రలోనే పెట్టేసా. ఫస్ట్ టైం అనమాట స్టీమింగ్కి పెట్టడం. సో ఎప్పుడు పెట్టలేదు. ఇంకెలాగో ఉంది కదా, వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి అయితే పెట్టేసి అసలు అయిద్దో లేదో కూడా చూడాలి. ఈ అవి ఉన్నాడే నేను చేసే పనులన్నింటిలో నేను ఉంటానంటాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? సో దాని తర్వాత ఇంకా అది కొంచెం స్టీమ్ అయ్యేలోపు ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసేసి అవి కూడా పెట్టేసా. మంచిగా కుక్ అయిపోయినాయి. ఇక్కడ అవి దీంతో అయితే బాగా ఆడుకుంటాడు. మేము ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసాము, అవి బాగా ఆడుకున్నాడంటే ఈ బొమ్మనే. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా. ఇంకా దానిమ్మ పప్పులు కూడా ఒలిచేసాను అవి కోసము. మార్నింగ్ ఒలిచేసి పక్కన పెట్టుకుంటేనే కుదురుతుంది. తర్వాత ఇంకా నాకు అసలు కుదరట్లేదు. ఒక పక్కన ఇడ్లీలు, ఒక పక్కన బంగాళదుంపల కూరలకు కూడా నేను ఇట్లాగే వండుకుంటాను నార్మల్గా. కంటే నాకు ఇదే ఫాస్ట్గా అయిపోతుంది. అవితోటి పనులతోటి ఇల్లు ఇదన్నీ చూసుకోవాలి కదా. మా ఆయనకి మళ్ళీ బాక్స్ కూడా టైంకి పెట్టేసేయాలి. సో ఇడ్లీలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి మంచిగా. ఇంకా పొటాటోస్ కూడా అయిపోయినాయి. అన్నం కూడా పెట్టేసా. ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టేసా. మా వారు మళ్ళీ వెళ్ళిపోవాలి, లేట్ అవ్వద్దు అని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ అవికి నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తర్వాత నేనైతే తింటాను. ఆయన తినేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది. అండ్ స్వీట్ పొటాటోస్ కూడా చాలా బాగా స్టీమ్ అయినాయి. అవ్వేమో అనుకున్నాను కానీ అంటే నేను చిన్న చిన్న పీసెస్ చేయడం వల్ల కూడా తొందరగా అయినట్టున్నాయి. కానీ అవి మాత్రం ఒక్కటి కూడా తినాలా. నాకు స్వీట్ పొటాటోస్ అంటే చాలా ఇష్టం. ఇంకా లాస్ట్కి మా ఆయనకి టైం అయిపోతుందని మా ఆయన వరకు అయితే కూర వండేసాను. ఇక వీళ్ళిద్దరు విషయం తెలిసిందే కదా, అలా అని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి చూస్తున్నాడు. డోర్ వేసి పంపిస్తున్నాడు అనమాట. అసలు ఏంటోనండి వీళ్ళిద్దరు నిజంగానే మీరు అన్నట్టే పోయిన జన్మలో లవర్సే. నాకు అదే అనిపించింది వీళ్ళని చూస్తే. సర్లే అబ్బా, ప్రేమ ఉండాలి. ఇంకా వాళ్ళిద్దరు అంతే, ఇంక మనం ఏం చేయలేం. నేనంటే మాత్రం అవి రోజు చూసి చూసి పాపం కోపం వస్తూ ఉండిద్ది. ఎందుకంటే నేను తిడతా ఉంటాను కదా ఆయన అరుపులు గోళ భరించలేక. సో దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి కాసేపు పడుకున్నా మధ్యాహ్నం నేను కూడా.
ఇగోండి అవికి ఫ్రెష్ చేశాను. రెడీ అయిపోయారు. ఇక్కడ ఈ చీరలన్నీ ఏంటక్క ఎలా పెట్టు కూర్చుంటావు అనుకుంటున్నారా? ఒక సిస్టరు మెసేజ్ చేశారు శారీస్ కావాలి అని చెప్పి, అందుకే అన్ని పెడదామని చెప్పి చూపిస్తున్నా. సో ఇవి గ్లాస్ టిష్యూ శారీస్. సో ఇవి నేను ఫైనల్గా 800కి ఇస్తాను. ఓకేనా? ఇందులో 6 కలర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి రా పట్టు శారీస్. ఇవి మాత్రం 1100కి ఇస్తా. ఏదైనా సరే షిప్పింగ్ మాత్రం ఫ్రీ. మళ్ళీ నేను సపరేట్గా షిప్పింగ్ తీసుకున్నాను. ఏది ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతేనే. ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్స్కి నాకు కొరియర్కి చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు. ఇవి వచ్చేసి తొక్కకూడదు నాన్న, పక్కకూడదు నాన్న. అవి ఇది అస్సలు వేగలేకపోతున్నా, గొంతు కూడా పోతుంది. ఇవి వచ్చేసి స్పేస్ సిల్క్ శారీస్. ఇవి వచ్చేసి కంచి సిల్క్ శారీస్. అవి వచ్చేసి రా సిల్క్, రా పట్టులో 5 కలర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే నేను స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఇస్తా, చెక్ చేయండి. 2 కట్ 3 కట్ శారీస్ ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి జ్యువెలరీ అనమాట, నక్షి జ్యువెలరీ. నెక్లెస్, హారము, ఇయర్ రింగ్స్, పాపడ బిల్ల సెట్. ఇది మనకి రెంటల్ పర్పస్ అయినా తీసుకోవచ్చు, బయింగ్ అయినా ఓకే. ఇది హైదరాబాద్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళకైతే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉంది, తను పంపించారు నాకు. సో ఇప్పుడు ఇవి నేను రివ్యూ చేయాలి. చాలా బాగున్నాయి, క్వాలిటీ మాత్రం. చాలాసార్లు మనం వేలకు వేలు పెట్టి కొనుక్కోలేం కదా, అప్పుడు మనం రెంటల్ పర్పస్కి తీసుకొని ఆ 1 డేనో 2 డేనో యూజ్ చేసేసుకొని ఇచ్చేసామనుకోండి, మనకి ఎక్కువ బర్డెన్ అవ్వదు అండ్ చాలా రకాలు కూడా వేసుకున్నట్టు ఉండిద్ది కదా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ కదా బుగాడీసో, అవి కూడా తీసుకున్నా. అవైతే నాకే అబ్బా నేనైతే పెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు పెట్టుకుంటానా అనుకుంటున్నా. ఇంకా నిద్రపోయాను అసలు. ఫోన్స్ మీద ఫోన్స్. ఏంట్రా బాబు అంటే ఇదిగోండి స్వింగ్ కార్ వచ్చింది హవీకి. స్వింగ్ కార్ ఏంటక్క మాకు చెప్పలేదు కదా, ఎప్పుడు బుక్ చేశారో అంటారా? మరి హవీది సైకిల్ ఇరిగిపోయిందన్నమాట. సైకిల్ ఇరిగిపోతే ఏం చేశాడు తెలివి అసలు హవీకి. వాళ్ళ తాత అంటే మా డాడీకి, ఆయనే కదా అన్ని బొమ్మలు కొనిపిస్తారు. తాత సైకిల్ ఇరిగిపోయిందంట. అసలు ఎవరో చెప్పినట్టే చేస్తాడండి. అసలు ఎలా తెలిసిద్దో ఈ పిల్లోడికి. తాత సైకిల్ ఇరిగిపోయింది, కొత్త సైకిల్ కొనిపించు అంట. మా డాడీ ఏం చేశాడు, సరే కొత్త సైకిల్ కొనుక్కోండి అని చెప్పేసి డబ్బులు వేశాడు. నేనేమో సైకిల్ ఎందుకు, మళ్ళీ తర్వాత కూడా సైకిల్ కదా మనము వాడతాము, స్వింగ్ కార్ లేదు కదా ఇప్పటి వరకు, నేను స్వింగ్ కార్ కొంటానన్నా. మా డాడీకి ఏమో స్వింగ్ కార్ అస్సలు ఇష్టం లేదు. కానీ సైకిల్ ఏముంది చెప్పండి, ఇంకా తర్వాత నుంచి ఇంకొక 1 ఇయర్ అయిందనుకోండి, ఇంకా సైకిలే కదా ఆ పిల్లలు తొక్కుతారు. అందుకని నేను స్వింగ్ కార్ తీసుకున్న అమెజాన్ నుంచి, లింక్ అనేది కింద ఇస్తాను. సో ఇక్కడ మార్నింగ్ అనగా తీసి పెట్టాను కదా, ఇవన్నీ సర్దేసి ఇల్లంతా క్లీన్ చేసి సింకులు అంటలు తోమేసి బయట బట్టలన్నీ లోపలికి తీసుకెళ్ళి దానిమ్మ పప్పులు పొద్దున వచ్చినాయి, ఇప్పుడు తింటున్నాం. అప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అవుతూ ఉంది. సో ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని కాసేపు అయితే తినేసి నేను మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నా. ఫుల్ హెడ్ ఇచ్చింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కొరియర్ అనమాట. అండ్ బట్టలు ఒకటి ఫోల్డ్ చేయలేదు, అన్నం అయితే వండేస్తున్నాను. ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి. ఈవినింగ్ పూజ చేసుకోవడానికి అవి అస్సలు సహకరించడం లేదు. కంటిన్యూస్గా నేను ఆయనతోనే ఉండాలి, అటు ఇటు వెళ్ళినా ఊరుకోవట్లేదు అన్నమాట. సో ఇంతకీ ఏంటిది ప్యాకేజ్ అని మీరు అనుకోవచ్చు. సో వెయిట్ చేయండి. సో స్వింగ్ కార్ అయితే నాకు 999 పడింది. అంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడం వల్ల 1006 రూపీస్ పడింది అనమాట. లెవెల్ యాప్ నుంచి పెట్టా, అది కూడా లాస్ట్లో చూపిస్తా. సో అది మేము బుక్ చేసి కూడా చాలా రోజులైంది. రోజు మా డాడీ ఇంకా రాలేదా అని అడుగుతూనే ఉన్నాడు. సో ఇది వచ్చేసి నేను ఒక శారీ, ఇప్పుడు దీని పేరు ఏంటంటే ప్యూర్ చిన్నాన్ శారీస్ అని ఇప్పుడు ఆన్లైన్లో 1100 అట్లా 1200 అమ్ముతున్నారు ఈ శారీస్. మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది. అండ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ప్యారెట్ డిజైన్ అనమాట. ప్లాజో ప్యాంట్ కానీ టాప్ కానీ అసలు ఎంత క్వాలిటీ ఉందో. అండ్ ఈ ప్యారెట్ అనేది పెయింటింగ్ కాదండి, అది కూడా వచ్చేసి మనకి హ్యాండ్మేడ్ తోటి మనకి డిజైన్ చేస్తారు కదా, ఎంబ్రాయిడరీ డిజైన్ అదనమాట. అండ్ ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఓపెన్ చేసి కూడా చూసుకుంటున్నాను. ఇది స్టిచ్చింగ్కి ఇవ్వాలి. సో అదేంటక్క నీ దగ్గరే ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు నువ్వు వేరే చోట నుండి తీసుకున్నావు అని మీరు అనుకోవచ్చు. సో కొత్త కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎలా నచ్చుతుందో ఏంటో తెలుసుకోవాలి కదా. ఇంతకీ ఈ కలెక్షన్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తా, ఎక్కడి నుండి తీసుకున్నాను ఏంటి అని చెప్పి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ బయటతో పోల్చుకుంటే. అండ్ క్వాలిటీ మీరే చూస్తున్నారు కదా. ఇంకా ఎట్ల కొట్ల హవితో కుస్తీలు పడి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంతలోపు వాళ్ళ నాన్న వచ్చారు. ఇంకా చూడండి, అమ్మో యాక్చువల్లీ హవి రెడ్ కలరే కావాలని హవినే సెలెక్ట్ చేసుకున్నాడు. మధ్యాహ్నమే వచ్చింది, అప్పుడు హవి పడుకున్నప్పుడు లోపల దాచిపెట్టి ఇప్పుడు ఓపెన్ చేసాము. తాత వాళ్ళకి చూపిద్దామా? అవి
హ్యాపీయా నువ్వు? మట్టి అయిందా? చేతి అక్కడ వీల్స్, అవి వీల్స్. హ్యాండిల్ స్టీరింగ్ నీకు ఇష్టం కదా, తిప్పు. అది స్టీరింగేనా తిరగడానికి? పదా అటు వెళ్దాంపా, హాల్లోకి వెళ్దాంపా. సరే నీ ఇష్టం నాన్న. అలా గుద్దేకూడదు, బండి పాడైపోయింది తొందరగా. సైకిల్ ఇరిగిపోయింది కదా. కాసేపు చాలాసేపు ఆడుకున్నాడు. అందరికి వీడియో కాల్ చేసి చూపించాం, మా అత్తయ్య మామయ్య మా అమ్మ నాన్నకి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నైట్ పడుకునే ముందు గ్యాస్ స్టవ్, మిక్సీ, కప్బోర్డ్స్ అండ్ టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. చాలా డేస్ అవుతుంది సరిగా క్లీన్ చేయక. వంటగది అయితే చిరాగ్గా ఉంది. అర్బన్ వైబ్స్ కిచెన్ క్లీనర్తో అయితే పిల్లోడు తిండి మీద పడు. అవి కళ్ళల్లో డ్రాప్స్ వేసుకున్నాడు. కాసేపు 2 నిమిషాలు ప్రశాంతంగా ఉంది నాన్న.